మొదటి నుంచి జరిగిన సమావేశం ఈ స్పందనలు చూసిన తర్వాత ఇది ఇట్లా వస్తుంది అని మాత్రం అనుకోలేదు. ఇట్లా రావడానికి ఇది ఏర్పాటు మీటింగ్ అయ్యేటువంటి పుస్తకాన్ని సరి అయిన విధంగా రూపొందించినటువంటి మా రవికి, అనురాధకు మొదలు ఆశీస్సులు, కృతజ్ఞతలు అనకూడదు కాబట్టి శుభాకాంక్షలు. నేను చిన్నగా తొందరగా చెప్పేస్తామని చెప్తున్నాను. పురాణవం పురాణం. పురాణం అంటే పురాణవం అప్పుడు పాతకాలంలో కొత్తది, అంటే ఇప్పుడేమైంటుంది పాతదైనా. పురాణవం పురాణం పూర్వం కొత్తగా ఉన్నది, ఇప్పుడు పాతది. అష్టాదశ పురాణాలు, ఉప పురాణాలు ఆ విధంగా మనకు లభించిన సాహిత్య సంపదే. ఆ రకంగా లిఖిత రూపంలోనే కాకుండా ఆ నోట ఈ నోట వ్యాప్తిలో చూసినవి పుక్కిటి పురాణాలు. పురాణాల కన్నా ప్రామాణికత పుక్కిటి పురాణాలకున్న ప్రామాణికత పుక్కిటి పురాణాలకు ఉండదు. అందరికీ తెలిసిన విషయమే. పాహియాన్ సూర్యసాంగ్ వంటి సాహసవంతులైన యాత్రికులు రాసిన పుస్తకాల వలన గతకాలపు నాగరికతల గురించి మనం తెలుసుకోగలిగాం. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి ఎన్నో చరిత్రకు ఆధారాలుగా నిలిచినాయి. పిల్లలకు చిన్నప్పటి నుండి డైరీ రాసి అలవాటు చేస్తే వృద్ధులయ్యాక తమ జీవిత చరిత్రలు రాసి భావితరాలకు అందించగలుగుతారు. దానివల్ల జీవితంలోని సాఫల్య వైఫల్యాలను కూడా వారు సింహావలోకనం చేసుకోగలుగుతారు. ఇలాంటి రచనలు తమ కుటుంబ సభ్యులకు, భావితరాలకు మాత్రమే కాకుండా చరిత్రకారులకు కూడా సందర్భాంశాలుగా ఉపయోగపడతాయి. మా కుటుంబ జీవనం, నా జ్ఞాపకాలున్న ఈ చిన్న పుస్తకాలు నేను రాసుకున్న డైరీలను కొంత ఉపయోగించుకున్నప్పటికీ ప్రధానంగా నా జ్ఞాపకాలే దీనికి వయోవృద్ధుల చేత ఇలాంటి రచనలను ప్రోత్సహిస్తున్న పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి గారికి నా కృతజ్ఞతలు. ఈ రచనను చదివి తమ అభిప్రాయాలను తెలియజేసి ముందు మాట రాసిన హరగోపాల్ గారికి నా నమస్సులు. ఈ పుస్తకాన్ని కొల్లాపూర్లో పూర్వ విద్యార్థి సమ్మేళనం సందర్భంగా ఆ వేదిక మీద అందుకొని ఆనందించిన నా పూర్వ విద్యార్థులకు, సహకరించి ప్రోత్సహించిన బంధుమిత్రులకు నమస్సులు. ఈ పుస్తకానికి అందమైన రూపాన్ని అందించిన నా పెద్ద కుమారుడు రవికి, అతని సహచరి అనురాధకు నా శుభాకాంక్షలు. అన్న, వదినలు, చెల్లెళ్ళు అజ్ఞాత జీవితంలో ఉన్నప్పుడు మా వృద్ధ దంపతులను శ్రద్ధతో చూసుకోవడమే కాకుండా రవి, అనురాధ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళకు అవసరమైన సహకారాన్ని తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించిన ప్రకాష్, రాధికలకు అభిమానపూర్వక అందిస్తున్నాను. చండీగఢ్లో న్యాయవాది అయిన తన సహచరుడు మందీప్తో కలిసి జీవిస్తున్న పెద్ద కూతురు శ్రీదేవి సంవత్సరంలో 3-4 సార్లు హైదరాబాద్ వచ్చి మాకు సపర్యలు చేస్తూ తాను సంతృప్తి పడుతూ మమ్మల్ని సంతృప్తి పరుస్తుంది. ఆమెకు నా శుభాశీస్సులు. నా కుటుంబ భద్రత జీవనానికి అన్ని విధాలుగా అండగా నిలిచిన నా అర్ధాంగి సులోచనకు సభాముఖంగా ఈ పుస్తకాన్ని అంకితమిస్తున్నాను. ఇది నాకు చాలా ఆనందం కలిగిస్తున్న విషయం. ఈ పుస్తకావిష్కరణ చేసిన బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు, శుభాశీస్సులు. మా అన్న కుమారుడు చంద్రశేఖర్, బిడ్డ మంజుల నేను నా పిలుపు విన్న వెంటనే అన్ని నాకు సహకరిస్తున్నారు. వారికి నా శుభాకాంక్షలు, శుభాభినందనలు.